హలో మేడం, హాయ్. హాయ్. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? నౌ హ్యాపీ ఒక సక్సెస్ అచీవ్మెంట్ అయినందుకు. సో ఇక్కడ డెప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చింది గ్రూప్ 1 రిజల్ట్స్లో. సో నెక్స్ట్ 2 days బ్యాక్ రిలీజ్ చేసిన గ్రూప్ 2లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆ సర్వీస్ వచ్చింది. బట్ ఏంటి అని అంటే ఇప్పటివరకు మల్టిపుల్ ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? ఏపీఎస్సి అయితే 2 times ఇచ్చాను. 2 times. లాస్ట్ టైం ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ అప్పుడు ఫైనల్ లిస్ట్లో లేదు. ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో ఉంది. ఎక్స్పెక్ట్ అయితే చేశాను ఏదో ఒక సర్వీస్ వస్తుంది అనేసి, బట్ మంచి సర్వీస్ వచ్చింది, అందుకు హ్యాపీగా ఉంది. సో నెక్స్ట్ ఆల్రెడీ యూపీఎస్సి అటెంప్ట్స్ ఇస్తూ ఇప్పటి వరకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో నెక్స్ట్ ఫ్యూచర్లో అది కూడా రాస్తాను. ఎలా ఉంటుంది మేడం ఇంట్లో సపోర్ట్ కావచ్చు, అంటే ఎలా ఉంటుంది సో ఇంటి నుంచి సపోర్ట్ అయితే పేరెంట్స్ నార్మల్గా చదువుకోవడానికి సపోర్ట్ చేశారు. ఫ్రమ్ ద లా ఎక్సలెన్స్ నుంచి ఇక్కడ నేను కోర్ బ్యాచ్ స్టూడెంట్. సో కోర్ బ్యాచ్ నుంచి ఫ్రీగా మార్క్ టెస్ట్లు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, పర్టికులర్గా ఏపీఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు గైడ్ చేసి తర్వాత ఇంటర్వ్యూ అప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ రాంబాబు సార్ ఇంప్రూవ్ చేశారు. సో దానివల్ల అచీవ్మెంట్ వచ్చింది. ఫస్ట్ హ్యాపీగా ఉంది, అండ్ ఈ సక్సెస్ నా ఒక్కదాందే కాదు, సో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఐ షేర్ అండ్ డెడికేట్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తే నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇంకా మంచి పోస్ట్, నెక్స్ట్ యూపీఎస్సీ ఉంది, అది కూడా రాసి ఇంకా మంచి పొజిషన్ తీసుకొచ్చుకోవాలి. అండ్ దట్టు మంచి సర్వీస్ ఇవ్వాలి. ఈ ఫీల్డ్కి రావడమే రీజన్ అది కాబట్టి ఆ సర్వీస్ చేస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే గోల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.